హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తత్తు రాజ్వరపు. ఈరోజు నేనైతే జస్ట్ నార్మల్గా మా ఫ్రెండ్ని కలవడానికి వెళ్తున్నాను అనమాట. మీకు హాస్టల్ ఫ్రెండ్ అనమాట. మీకు నా ప్రీవియస్ వీడియోస్ చూసినట్టయితే తను ఎవరో మీకు ఆల్రెడీ తెలుస్తుంది. లేకపోతే నేను ఆ ప్రీవియస్ వెళ్ళిన ఆ వీడియో కూడా నేను ఈ వీడియో కింద ఖచ్చితంగా ట్యాగ్ చేస్తాను. ఆ ఫ్రెండ్ ఎవరో మీకు తెలుస్తుంది. సో నేను నార్మల్గానే రెడీ అవుతున్నాను. ఇప్పుడు ఎలా రెడీ అవుతాను బస్ ఒకసారి మీకు కూడా చూపిస్తాను నేను ఎలా రెడీ అయ్యానని చెప్పేసి ఈ చిన్న వీడియో తీసాను అనమాట. ఫస్ట్ అయితే బాత్ తీసి వచ్చి రెడీ అయ్యాను అనమాట. ఇప్పుడు నేను చూపిస్తున్నాను అంటే నేను ఎలా రెడీ అవుతాను అని చెప్పేసి. నార్మల్గా అయితే ఇప్పుడు నేను జీన్స్ వేసుకున్నప్పుడు పోన్టైల్ కానీ లేకపోతే ఫ్రెంచ్ కట్ కానీ అలా వేసుకుంటాను అనమాట. కాకపోతే ఇంట్లో కొంచెం బిజీ అనమాట. సో అందుకని చెప్పేసి నేను నార్మల్గానే ఎప్పుడు ఫ్లక్కర్స్ పెట్టుకుంటాను కదా, సో అలా ఫ్లక్కర్స్ పెట్టేసుకున్నాను చాలా ఈజీగా. అండ్ అలాగే హెడ్ బాత్ చేసే కాబట్టి కొంచెం చిక్కుంది, బట్ ఎలా కొలానే వేసేసుకున్నాను అనమాట. చూడండి, హెడ్ బాత్ చేస్తేనే జుట్టు ఇలా అయిపోయింది అనమాట. సో నేను జస్ట్ ఓన్లీ ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మాత్రమే మంచిగా రెడీ అయ్యి, ఇంట్లో ఉన్నప్పుడు అబ్బా ఏ స్నానం చేస్తానని బద్ధకంగా ఉండే వాళ్ళు కూడా ఉంటారు. సో దాంట్లో నేను కూడా ఒకదాని అనమాట. ఎక్కడికైనా వెళ్తే మాత్రం 2 times చేస్తాను, కానీ ఇంట్లో ఉంటే మాత్రం డైలీ ఓన్లీ ఒకసారి చేస్తాను అనమాట. బద్ధకస్తురాలని అంటే నేను మా ఇంట్లో అనమాట. అల్లరి గోల అంతా చేసేది కూడా నేనే. మా స్వీటీ వాళ్ళంతా చేస్తారు, నేను కూడా అలానే చేస్తాను. సో మీరైతే ఈ వీడియో ఖచ్చితంగా చూడండి. ఎలా రెడీ అయ్యానో మీకు కూడా అర్థం. చాలా సింపుల్గా రెడీ అయితేనే అసలు అంత ఎక్కువగా కూడా ఏం యూజ్ చేయను అండ్ నేనేమి అంతగా వాడను కూడా. నార్మల్ ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు ఎలా రెడీ అవుతాను, బయటికి వెళ్ళేటప్పుడు ఎలా రెడీ అవుతాను మొత్తం సేమే అనమాట. అసలు పెద్ద వేరియేషన్ కూడా ఏమి ఉండదు. ఎప్పుడు ఒకేలా రెడీ అవుతాను మ్యాక్సిమం. లేదు ఏమైనా ఫంక్షన్స్ అయినప్పుడు మాత్రం ఓన్లీ ఇయర్ రింగ్స్ ఒకటి మారుస్తాను. అంటే డిపెండ్స్ ఆన్ డ్రెస్ని బట్టి ఇయర్ రింగ్స్ చేంజ్ చేస్తాను, అన్ని మిగతావి. సో యాజ్ యూజువల్గా నార్మల్గా ఎక్కడికి వెళ్ళినా సరే మాత్రం సేమ్ ఇలానే రెడీ అవుతాను. అసలు చేంజెస్ కూడా ఏమి ఉండవు. అండ్ అలాగే నార్మల్గా ట్రెడిషనల్ వేర్ వేసుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా కుంకుమ పెట్టుకుంటాను. నార్మల్ వెస్ట్రన్ వేర్స్ ఏమైనా ఇలాగ జీన్స్ అలా వేసుకున్నప్పుడు అయితే మాత్రం ఏం పెట్టుకొని జస్ట్ నార్మల్గా స్టిక్కర్ పెట్టేసుకొని రెడీ అయిపోతాను అనమాట. సో చూసేయండి ఫైనల్గా ఎలా రెడీ అయ్యాను అనేది. ఎక్కడికైనా వెళ్ళాలి అన్నప్పుడే మాత్రం నా జడ అస్సలు సహకరించదు అనమాట జుట్టు వేసుకోవడానికి. అసలు ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడే మాత్రం 2 సార్లు 3 సార్లు ట్రై చేస్తూ ఉంటాను అనమాట. బట్ ఎప్పుడైనా ఇంట్లో ఉన్నప్పుడు వేసుకుంటున్నప్పుడైతేనే చాలా మంచిగా వచ్చింది. ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు లేకపోతే ఏమైనా వీడియోస్ తీసేటప్పుడు మాత్రం అస్సలు మంచిగా రాదనమాట నాకు జడ. మీకు కూడా ఎప్పుడైనా ఎంత జరిగిందా? నేనైతే కాలేజ్ టైంలో అయితే ఇంతే అనమాట. ఈరోజు తొందరగా కాలేజ్కి వెళ్ళాలి, ఒక పని ఉంది, వర్క్ ఉంది అనుకున్నప్పుడు మాత్రం ఆ రోజు నా జడ అస్సలు కుదరదు అనమాట. 2-3 సార్లు నేను ట్రై చేసి ఇంక మా అమ్మ చేత వేయించుకొని వెళ్ళేదన్నమాట. అలా ఉండిద్ది అనమాట. తొందరగా ఆలస్యం అని అంటారు కదా. సో మనకు కూడా అప్పుడప్పుడు చాలా ఇలా జరిగినాయి అనమాట, చాలా సిచ్యువేషన్స్. సో ఇప్పుడు కూడా అలానే జరిగింది. 2 సార్లు ట్రై చేశాను, సో ఇంక వచ్చిందనమాట. చూసేయండి. యాక్చువల్గా నేను జడ వేసుకోవడం ట్రై చేసింది ఇంటర్లో అనమాట. ఎందుకంటే నేను నా స్టడీస్ మొత్తంలో నేను ఇంటర్మీడియట్ ఒక్కటి మాత్రమే పీజీలో అంటే హాస్టల్లో ఉన్నాను అనమాట. అప్పుడు జడ రాదు. ఫస్ట్ ఇయర్ అట్లా సీనియర్స్ కానీ ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళ చేత వేయించుకునేది అనమాట. ఇంకా సెకండ్ ఇయర్ ఇంకా నేనే ఇంకా అలా ట్రై చేసి వేసుకునేదాన్ని అనమాట. అలా అలవాటైంది. ఇంక మళ్ళీ అలవాటు అయిపోయింది అనమాట. మళ్ళీ బీటెక్ వచ్చిన తర్వాత కూడా బీటెక్లో కూడా ఒక 2 years దాకా మా అమ్మ వేసింది, సెకండ్ ఇయర్ దాకా. ఇంకా మళ్ళీ నేనే 2 years తర్వాత మళ్ళీ నేర్చుకున్నాను అనమాట జడ వేసుకోవడం. సో అలాగా వేసుకోగా అంటే ఎలా వేసుకుంటానంటే ఒక్కొక్క పాయ ఎక్కువ వస్తుంది, ఒక పాయ సన్నగా వస్తుంది అనమాట. అలా సన్నగా అట్లా తిక్కలుగా వేసుకునేదాన్ని అనమాట. బట్ నేర్చుకోగా కొంచెం పర్లేదు, బాగానే వేసుకుంటున్నాను ఈ మధ్య. వేరే వాళ్ళకైతే మంచిగా హెయిర్ స్టైల్స్ అన్నీ వేస్తాను, అంటే ఫ్రెంచ్ ఫ్లాట్ కానీ ఇంకా మోడల్ జడల్స్ ఏమైనా కానీ అన్నీ వేస్తాను. బట్ నాకైతే రాదు. అంతకుముందు నాకు కొంచెం లాంగ్ హెయిర్ ఉండేదన్నమాట. సో అప్పటి నుంచి నాకు ఇలాగ పాయలు సపరేట్ చేయడానికే నా జుట్టు అసలు వచ్చేది కాదనమాట. ఇంకా మోడల్ జెల్ అయితే నా హెయిర్ మీద చాలా కష్టం. సో అసలు వేసుకోను. మా ఫ్రెండ్స్ ఎప్పుడన్నా వేస్తే మాత్రం వేసుకుంటాను అనమాట. మ్యాక్స్ అయితే పోన్టైలే వేసుకుంటాను మ్యాక్స్ జీన్స్ మీద. చాలా తక్కువ సార్లు అయితే ఎక్కడికన్నా ఇంకా జడ వేసుకుంటాను, ఏం కాదు లైట్ అని చెప్పేసి. సో జడ అయితే ఇంకా అలా వేసేసుకున్నాను. అండ్ అలాగే ఎప్పుడు కూడా నా ఫేస్కి నేను ఏ క్రీమ్స్ యూస్ చేసేదే లేదనమాట. సో ఈ మధ్య వాడుతున్నాను. ఇది సన్స్క్రీన్ ప్లస్ మాయిశ్చరైజర్ అని చెప్పేసి, ఇది కొంచెం బాగుంది అని చెప్పేసి, పైగా ఇప్పుడు వెదర్ కూడా సరిగా ఉండట్లేదు అని చెప్పేసి ఇంకా బయటికి వెళ్ళినప్పుడే కదా అని చెప్పేసి వాడుతున్నాను అప్పుడప్పుడు. ఇది బాగుంది, బాగా వర్క్ అవుతుంది. అంటే చాలా స్మెల్ కూడా చాలా బాగుందనమాట. సో అందుకని బాగా నచ్చేసింది. ఇది బాగా మంచిగా అప్లై చేసుకుంటున్నాను. సన్ స్క్రీన్ ప్లస్ మాయిశ్చరైజర్ అనమాట. సో ఇదే యూస్ చేస్తాను.
నా మిగిలింది అది వేసుకుంటా. మధ్యలో కొన్ని వీడియో ముందు కోతేశాలు వేసాను అనమాట. లైట్ తీసుకోండి, అది జస్ట్ నార్మల్ అంతే. మీరు ఎలా రెడీ అవుతారు? నేనైతే ఏదో వీడియో తీయాలి కాబట్టి ఎంతసేపు రెడీ అయ్యాను కాబట్టి లేకపోతే సౌండ్ రెడీ అనిపించింది క్లారిటీగా గంటల రెడీ అయ్యి అంత ఇంట్రెస్ట్ చూపించలేను అనమాట నేను. సో మీకోసం అని చెప్పేసి వీడియో తీయాలి అని చెప్పేసి సో పౌడర్ పూసుకోక చాలా రోజులైందనమాట. సో ఇది పూసుకుంటున్నాను మా స్వీటీ వాళ్ళది. సమ్మం కొట్టుకున్నట్టు గోడ సమ్మం వేస్తారు కదా, సో అలా మనం కూడా సమ్మం కొట్టినట్టు వేసుకోవడం. ఇలా మిగిలింది ఇలా పక్కన పడేసి ఫస్ట్ చివరి పూసేసి రుద్దుకోవడమే. ఇక సో సింపుల్ ఒక స్టిక్కర్. ఈ హాఫ్ నేను ఎప్పుడు బ్యాగ్లో క్యారీ చేస్తాను అనమాట, ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు పోతుందని చెప్పేది. సో ఎన్ని ఉన్నాయో చూడండి ఇంకా. సో ఒక చిన్న నెక్స్ట్ వచ్చేసేసి అందరూ కాలేజ్ డేస్లో హెయిర్ బాగుంది, బాగా లాంగ్గా ఉంది, వాడుతున్నావు అది ఇది అని అడిగారు. నేను నార్మల్ ఆయిల్ వాడి ఇప్పుడు నా జుట్టు అంతా ఊడిపోతుంది. మీరే నాకేమైనా టిప్స్ ఉంటే చెప్పండి. అంతే, ఏదైనా శాశ్వతం కాదు, జుట్టు ఎంత అని లైట్గా ఉండడం అంతే. లిప్ బామ్, నార్మల్ లిప్ బామ్, జస్ట్ లిప్స్ డ్రై అవ్వకుండా. అసలు యాక్చువల్గా దీని మీద మనం ఏం వేసుకున్నా కనపడదు, చైన్ అయినా ఏదైనా కనపడదు. బట్ ఇది వేసుకుంటున్నాను, కనిపిస్తుంది. క్యూట్ ఉంది కదా, ఇంకేసుకో. మంగళ్యం నందనామి నా జీవన హేత. నెక్స్ట్ అంతే, నేను రెడీ అయిపోయాను. అంతే, వెరీ సింపుల్. జడ చూపిస్తాను నుంచి.
ఆగండి ఆగండి, చూడండి మన తోక ఎలా ఉందో. వేసుకునేటప్పుడు అంత మంచిగా ఉంది, చూడండి ఇప్పుడు తోకలాగా అయిపోయింది. ఇంక మళ్ళీ దాన్ని దువ్వి చక్కగా తీసుకొచ్చాను అనమాట. ఎలా కొలా అది అట్లా ఉంటుంది జుట్టు. ఫైనల్గా నా జుట్టుతో తిప్పలు పడి అలా ఇలా రెడీ అయిపోయాను అనమాట. సో నా ఫైనల్ లుక్ ఎలా ఉందో చెప్పేయండి. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.